పాలకొండ నియోజకవర్గంలో పలు సమస్యలు పరిష్కరించి సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. నవోదయ నగర్లోని సిపిఎం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తిరుపతిరావు, రమణారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాలు పూర్తయిన అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. పాలకొండ రోడ్డు విస్తరణ, పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నెల రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి కార్యాచరణ చేపట్టాలని, లేకుంటే సిపిఎం పార్టీ ప్రజల్ని, వివిధ వర్గాల వారిని కులమత రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. పూర్తి కాలేదు. దాంతో వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పార్వతీపురం జిల్లా కేంద్రానికి ప్రాంతం నుంచి ట్రాన్స్పోర్ట్ అవడానికి చాలా ఇబ్బందికరంగా బామిన వాళ్ళు వెళ్ళాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇవాళ ఎదుర్కొంటున్నాం. ట్రాన్స్పోర్ట్ పూర్తి చేయలేదు. ఇక్కడ ఒక గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ పెట్టాలనే డిమాండ్ ఉంది, అది కూడా ఇక్కడ నెరవేర్చలేదు. ఈ ప్రాంతం మొత్తం మీద కూడా ఇక్కడ జీడి పంట, చీపురు, చింతపండు, పైనాపిల్ విస్తారంగా పండినటువంటి ప్రాంతం. ఇక్కడ కనీసం ఒక 100 మందికి ఉపాధి ఇచ్చినటువంటి ఒక పరిశ్రమ కూడా ఎక్కడ పెట్టడానికి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. గతంలో జీడి పరిశ్రమ పెడతామని శంకుస్థాపన మా కలెక్టర్ గారు చేశారు, అది కూడా ఆచరణ రూపం దాల్చడం లేదు. కాబట్టి ఎప్పుడైతే ప్రాంతాల అభివృద్ధికి నోచుకోలేదో ఈ ప్రజల తాలూకు మనోభావాలు దెబ్బతిని రకరకాల వాదనలు అనేవి ప్రాంతం నుంచి వినిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకోసం ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రాంతానికి నిధులు కేటాయించి, ఈ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇది జరగకపోతే నెల రోజుల్లో కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, మిగతా ప్రభుత్వం కానీ వాళ్ళు బహిరంగ సభలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రకారంగానే ఇక్కడ అమలుకి కార్యాచరణ కానీ చేపట్టకపోతే నెల రోజుల్లో సిపిఎం పార్టీ అన్ని వర్గాల ప్రధానికాన్ని, రాజకీయ పార్టీలని కలుపుకొని భవిష్యత్తులో ఇక్కడ ఉద్యమం చేపడుతుంది. దానికి ఐటీడీఏకి